కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ధనలక్ష్మి సెంటర్ సమీపంలోని జీహెచ్ఎంసీ షట్టర్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంపై మండిపడుతూ ధర్నాకు దిగారు. 100కి పైగా సమైక్య గ్రూపుల్లో మహిళలందరూ తమ మీటింగ్లను ఇక్కడే నిర్వహిస్తారని, ఇప్పుడు ఒక్కసారిగా ప్రైవేట్ వ్యక్తులకు ఈ స్థలాన్ని కేటాయించడం ద్వారా 1000కి పైగా మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. డ్వాక్రా గ్రూపులన్నీ సమైక్యంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి తమ సమస్యను విన్నవించడంతో వీటిని కేటాయించారని, దీనిలోని మహిళలకు స్వయం ఉపాధిపైన శిక్షణ ఇవ్వడంతో పాటు తమ సమావేశాలు నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వీలుందని, ఇప్పటికైనా అధికారులు ఈ స్థలాన్ని తమకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మహిళా సంఘం గ్రూపుల ఐక్యత. ప్రెసిడెంట్ ని 150 గ్రూపులు ఉన్నాయి సార్ సంఘాల తరఫున. ప్రతి నెల మేము సంఘ మీటింగ్లు పెట్టుకుంటా ఉంటాము. గ్రూప్ మీటింగ్స్ కానీ, ట్రైనింగ్ సెంటర్ కానీ, టైలరింగ్ అన్ని మీటింగ్ సెంటర్లు ఇక్కడ జరుగుతుంటది. ఇప్పుడు ఇది కాదని క్యాంటీన్లు పెడదామని వేరే వాళ్ళకి ఆప్షన్ ఇస్తుంటారు. అది వద్దని మా సెంటర్ మాకే కావాలని మేము సంఘాల గ్రూపులు పెట్టి మీటింగ్ అంతమంది ఈ 150 గ్రూపులు, గ్రూపుకి 10 మంది ఉంటారు సార్. అంతా 1600 మంది ఉంటారు సార్. ఎంతమందికి మాకు ఇక్కడ ఫెసిలిటీ, మాకు ఈ సెంటర్ సార్. ఇది కాదని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు సార్, మాకే కావాలి. మాకందరికి ఇప్పుడు మాకు 100 గ్రూపులు ఉన్నాయండి. ఇక్కడ ఆ 100 గ్రూపుల్లో కూడా 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది కూడా మేము ఏదన్నా గ్రూప్ సమావేశం కానీ, సమైక్య ఈ మీటింగ్స్ కానీ పెట్టుకోవాలంటే మాకు ఈ మొత్తానికి ఉన్నది కూడా ఈ ఒక్క షటర్ మాత్రమే. ఈ షటర్ ని కూడా ఇప్పుడు మేము తీసుకుంటామని వేరే వాళ్ళు వచ్చి మేము తీసుకుంటామంటే ఈ 1000 మంది ఏమైపోవాలి? ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి? పార్కులమ్మట ఇది ఇవ్వలేనప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే, పార్కులమ్మట చెట్లమ్మట గుళ్ళల్లో తిరిగాం మేము. ఇప్పుడు ఏదో మేము ఎమ్మెల్యే గారినో ఎవరినో ప్రతిమాలుకొని తెచ్చుకున్న షటర్ ని కూడా మాకు కావాలని వేరే వాళ్ళు వస్తుంటే మేమంతా ఏమవ్వాలి? ఈ 1000 మంది కూడా రోడ్డు మీద ఉండాలా? మేము మీటింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ గ్యాదర్ అవ్వాలి?
వీటన్నిటి గురించి ఎక్కడ సమావేశం పెట్టుకోవాలి? ఆడవాళ్ళకి ఒక చిన్న షటర్ కూడా ఇవ్వలేకపోతే మేమేమవ్వాలి? అసలు మాకు ఈ షటర్ కావాలి, ఖచ్చితంగా మాకు ఈ షటర్ కావాల్సిందే. దీనికోసం మేమందరం ఎంత దూరమైనా వెళ్తాము. ఇది 115 డివిజన్, మాది రోడ్ నెంబర్ 2లో ఇది ధనలక్ష్మి సెంటర్. మాది డోక్రా గ్రూప్ సంఘాలు. నా పేరు ధనలక్ష్మి, నేను సమైక్య లీడర్ని. అయితే మేమందరం కూడా ఎమ్మెల్యే సార్ని బతిమాలి మేము ఎక్కడికో వేరే డివిజన్లో మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ థర్డ్ ఫేజ్ వాళ్ళేమో మీ ఫేజ్ వేరు, మీ డివిజన్ వేరు, ఇక్కడికి రావద్దు అంటే మేము సార్తో మాట్లాడితే సరే అమ్మ, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా మంది ఇందులో, రోడ్డు అవతలు ఇస్తామంటే వద్దు అని చెప్తే మాకు సెంటర్లో సార్ ఇది ఎలక్ట్ చేశారు. మేము ఇక్కడ గ్రూప్ సంఘాలు కానీ మిషన్ నేర్పించడం, కంప్యూటర్ క్లాసులు చాలా రోజుల నుంచి ఇక్కడ అంతా మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు రజిత అనే వేరే ఆవిడ వచ్చి మేము ఇక్కడ క్యాంటీన్ పెట్టుకుంటాం, ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టుకుంటాము, మీరు ఖాళీ చేయండి, నిన్నంతా సామాన్లు అవి బయట వేయించేసి చాలా హడావిడి చేసి దౌర్జన్యం చేసి వెళ్ళారు. ఇప్పుడు మేము